హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకు సంబంధించి 1,00,000 పైగా మన ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి ఇంకా వచ్చే నెల వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంది కాబట్టి ఇంకా చాలా రోజులే ఉంది మనకు డేట్. కాబట్టి అప్లికేషన్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు మ్యాక్సిమం అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది ప్రతి జోన్ కూడా. సో మళ్ళీ ఇంకంత నా ఉద్దేశం ప్రకారం అంతా ఇంకంత డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో ఇంతకు డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలామంది ఎక్కువ మంది అప్లై చేశారు. అందులో ఒకటి వీటికి ఎందుకు ఇంతగానో అప్లికేషన్స్ వస్తాయంటే ఇవి 10th క్లాస్ బేస్ మీద జరుగుతున్నటువంటి రైల్వే ఎగ్జామ్ కాబట్టి తప్పకుండా ఎక్కువ అనేటువంటి అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం ఏంటంటే మనం ఏ జోన్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, సో మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక పోస్టుకి ఎంతమంది పోటీ పడుతున్నారు, కాంపిటీషన్ ఏ విధంగా మనకు నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ మార్చి 26 నాటికి ఈ యొక్క కాంపిటీషన్ ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ జోన్ బై జోన్ చూసుకుంటూ వెళ్ళి అందులో మన సికింద్రాబాద్ జోన్ కూడా ఎన్ని వచ్చినాయి, మన సికింద్రాబాద్ జోన్ ఏ విధంగా ఉంది, దాని కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం జోన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మనకు ఫస్ట్ జోన్ చూసుకుంటే ఆర్ఆర్బీ ముంబై జోన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీలు చూసుకుంటే 10,734 ఖాళీలు ఉన్నాయి. టోటల్ అప్లికేషన్ 2,08,501 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే మనకు ఒక పోస్టుకి 19 మంది పోటీ పడే అవకాశం ఉంది. మనకి ఇంకా చివరి తేదీ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ దీనికి ఇంచుమించు 8 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక పోటీకి మనకు 30 నుంచి 35 మంది పోటీ పడే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనకు ముంబై జోన్ అనేది పెద్ద జోను. మరి మెట్రోపాలిటన్ సిటీ ముంబై చూసుకుంటే అదేవిధంగా మనకు ఎక్కువ జనాభా నివసిస్తున్నటువంటి టౌన్ కూడా ముంబై కాబట్టి ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది. సో మనకు కాంపిటీషన్ అనేది పెరిగే అవకాశం ఉంది ఈ జోన్కి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ జోన్ చూసుకుంటే అలహాబాద్ జోన్. ఈ జోన్లో మనకు 4,730 వేకెన్సీలు ఉన్నాయి. సో మనకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 1,79,953 మంది అప్లై చేయడం జరిగింది ఇప్పటి వరకు. మనకు కాంపిటీషన్ వైడ్ చూసుకుంటే 1:38 అంటే ఒక పోస్ట్కి 38 మంది పోటీ పడే అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఈ జోన్లో మన కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే. సో మన లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఇంచుమించుగా 40 to 45 మెంబర్స్ అని పోటీ పడే అవకాశం ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా అలహాబాద్ జోన్ సైడ్ వెళ్ళరు కాబట్టి మనకి ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదని నా అభిప్రాయం. మనం నెక్స్ట్ జోన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ జోన్ చూసుకుంటే దానికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఆర్ఆర్బీ జైపూర్ జోన్ చూసుకుంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5,249 ఖాళీలు ఉన్నాయి. దీనికి వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 1,94,048 వరకు అప్లికేషన్ రావడం జరిగింది. సో కాంపిటీషన్ కూడా ఒక యావరేజ్ లెవెల్లో ఉంది. 1:37 మనకి ఎన్టీపీసీ వైడ్గా చూసుకుంటే ఎన్టీపీసీకి ఒక పోస్టుకి 200 మంది, 150 మంది, 130 మంది పోటీ పడే అవకాశం ఉంది. మన గ్రూప్ డి విభాగంలో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే యావరేజ్గానే ఉంది. మనకు 1:37 ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి కూడా చూసుకుంటే మహా అయితే ఒక 1:50 వరకు ఉండే అవకాశం ఉంది జైపూర్ జోన్ చూసుకుంటే. సో ఈ విధంగా మనకు కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది వచ్చే అప్లికేషన్స్ని బట్టి. ఆర్ఆర్బీ చెన్నై జోన్. ఈ జోన్ వేకెన్సీలు చూసుకుంటే 9,579 వేకెన్సీలు ఉన్నాయి. ఈ జోన్లో వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 2,23,112 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఒక పోస్టుకు మన కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే 1:23 అంటే ఒక పోస్టుకి 23 మంది పోటీ పడే అవకాశం ఉంది. ఈ జోన్ మనం స్పెషల్ జోన్గా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ చెన్నై జోన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బెంగళూరు జోన్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మన సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మనకు మెయిన్గా మనం స్పెషలైజేషన్ చేయాల్సిన జోన్స్ ఏంటంటే చెన్నై జోన్, బెంగళూరు జోన్, సికింద్రాబాద్ జోన్. సో ఇక్కడ మన కాంపిటీషన్ అయితే ఇప్పటివరకు మామూలుగానే ఉంది. తర్వాత చూద్దాం మరి. సో చివరి తేదీ వచ్చేసరికి మనకు వచ్చే నెలలో ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఒక పోస్టుకు ఎంత లేదన్నా కానీ మనకు 45 వరకు కాంపిటీషన్ అంటే పోటీ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మనకు చెన్నై జోన్లో. సో మనం నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ హాజీపూర్ జోన్. ఈ హాజీపూర్ జోన్ చూసుకుంటే మనకు 3,563 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మనకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 83,416 అప్లికేషన్స్ రావడం జరిగింది ఇప్పటివరకు మనకు మార్చి 26వ తారీఖు వరకు. సో ఇక్కడ కాంపిటీషన్ చూసుకుంటే మనకు యావరేజ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే మ్యాక్సిమం అని ఎప్పుడు చెప్తా అంటే ఒక 40-45 ఉంటే మనకు మ్యాక్సిమం అని చెప్పొచ్చు. అది కూడా మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంది లాస్ట్ డేట్ వరకు ప్రతి జోన్ కూడా. సో ఇప్పటివరకు అయితే మనకి 23 ఒక పోస్ట్కి 23 మంది తలపడే లేదా పోటీ పడే అవకాశం ఉంది. 1:23 రేషియోలో మనకు ఈ యొక్క జోన్ అనేది చూపించడం జరుగుతుంది వచ్చిన అప్లికేషన్స్ని బట్టి. సో ఒక మాదిరిగా ఉంది అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు కాంపిటీషన్ దీనికి.
సో ఆర్ఆర్బి గోరఖ్పూర్ జోన్ చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీ 4002 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 1,11,372 వేకెన్సీ ఒక అప్లికేషన్స్ రావడం జరిగింది. సో కాంపిటీషన్ వైడ్ చూసుకుంటే ఒక పోస్ట్కి 27 మంది మనకు పోటీ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గోరఖ్పూర్ జోన్లో కూడా మాదిరికరమైనటువంటి కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ జోన్కి వెళ్దాం మనం ఇప్పుడు. ఆర్ఆర్బి హుబ్లీ జోన్. ఈ జోన్ వివరాలకు వచ్చినట్టు మనకి ఇక్కడ 7,167 వేకెన్సీలు ఉన్నాయి మనకి ఈ జోన్లో. సో మనకి ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 1,40,78 అప్లికేషన్ రావడం జరిగింది. సో మనకు ఒక పోస్ట్కి 19 మంది పోటీ పడే అవకాశం ఉంది. అంటే కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే మనకు కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఈ జోన్కి ఒక పోస్ట్కి కేవలం 19 మంది మాత్రమే పోటీ పడే అవకాశం. చివరి తేదీ వచ్చేసరికి మనకు ఈ కాంపిటీషన్ అనేది మరి కాస్త పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా పెరుగుతుంది, ఎందుకంటే ఇంకా లాస్ట్ డేట్ అనేది చాలా రోజులు ఉంది కాబట్టి. సో మనకు ఆర్ఆర్బి భువనేశ్వర్ జోన్ చూసుకుంటే మనకి ఇక్కడ 2,555 వేకెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 64,211 అప్లికేషన్స్ మనకి ఇప్పటివరకు రావడం జరిగింది. సో కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే మనకు ఒక పోస్టుకు 25 మంది పోటీ పడే అవకాశం ఉంది. అండ్ చివరి తేదీ వచ్చేసరికి మనకి ఈ పోస్టులో కూడా మనకు ఇంచుమించుగా 40 మంది పోటీ పడే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. సో ఇప్పటివరకు అయితే 25 మంది పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ జోన్ యొక్క కాంపిటీషన్ చూసుకుంటే ఇది కూడా యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. మినిమం లేదు అండ్ మ్యాక్సిమం లేదు. సో కాంపిటీషన్ 1:25 ఉంది కాబట్టి ఒక యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మనకు. నెక్స్ట్ జోన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ఆర్బి గువాహతి జోన్. ఈ గువాహతి జోన్లో మనకు 2,894 ఖాళీలు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ చూసుకుంటే 59,683 అప్లికేషన్స్ వచ్చాయి. సో మనకు అప్లికేషన్స్ పరంగా తక్కువగానే వచ్చాయి. అదేవిధంగా ఖాళీలు కూడా ఒక మాదిరిగా వేరే జోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఖాళీలు కూడా తక్కువగానే ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంది. ఒక పోస్టుకు 21 మంది పోటీ పడే అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ రేషియో చూసుకుంటే 1:21 రేషియో ఉందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. చివరి తేదీ వచ్చేసరికి దీని యొక్క రేషియో కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఇంకా 10th క్లాస్ బేస్ జాబ్స్ కాబట్టి అందరూ అప్లై చేసుకుంటారు. 1:30 to 40, 35 to 40 రేషియో అనేది పెరిగే అవకాశం ఉంది ఇక్కడ కూడా. సో మనకు నెక్స్ట్ జోన్ చూసుకుంటే ఆర్ఆర్బి న్యూఢిల్లీ జోన్. సో ఈ జోన్లో మనకు చాలా ఎక్కువగా వేకెన్సీలు ఉన్నాయి. 13,153 వేకెన్సీలు ఉన్నాయి. అంటే మనకు వేరే జోన్స్తో చూసుకున్నట్లయితే ఈ జోన్ ఖాళీలు చాలా ఎక్కువగా పెంచడం జరిగింది దీనికి. సో అప్లికేషన్ కూడా కొద్దిగా ఎక్కువలోనే వచ్చాయి. మనకు 4,25,524 అప్లికేషన్స్ రావడం జరిగింది ఇప్పటివరకు. కాంపిటీషన్ కూడా 1:32 అంటే ఒక పోస్టుకు 32 మంది పోటీ పడే అవకాశం ఉంది. సో చివరి తేదీ వచ్చేసరికి దీని యొక్క అప్లికేషన్ 8 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. అండ్ కాంపిటీషన్ కూడా 50 నుంచి 55 వరకు చేరే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. అండ్ ఇక్కడ ఆర్ఆర్బి బిలాస్పూర్ జోన్. ఇక్కడ మనకు వేకెన్సీలు చూసుకుంటూ తక్కువగానే కనపడుతున్నాయి. 1,664 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ అప్లికేషన్ చూసుకుంటే కూడా మనకు చాలా తక్కువగానే వచ్చాయి. మనకి ఈ జోన్ చూసుకుంటే 40,872 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది ఇప్పటివరకు 26th మార్చ్ వరకు. సో కాంపిటీషన్ వైడ్గా చూసుకుంటే ఒక పోస్టుకు 24 మంది పోటీ పడే అవకాశం ఉంది. 1:24 రేషియో అనేది మనకు ఇప్పటివరకు ఈ జోన్లో మనకు రైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇంకా ఇక్కడ కూడా అప్లికేషన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. అండ్ మన సికింద్రాబాద్ జోన్కి అయితే మనకు చాలా ఎక్కువ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. చూపిస్తాను అది కూడా ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఆర్ఆర్బి కోల్కతా ఈస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్. ఇక్కడ మనకు 2 జోన్స్ ఉన్నాయి కలకత్తా కింద. ఈస్ట్ జోన్ ఉంది అండ్ సౌత్ జోన్ ఉంది. సో ఈస్ట్ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీలు చూసుకుంటే మనకు 10,873 వేకెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ. టోటల్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 1,45,743. అంటే వేకెన్సీల వైడ్గా చూసుకుంటే అప్లికేషన్ తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో కాంపిటీషన్ వైడ్ చూసుకుంటే కూడా చాలా తక్కువగా ఉంది మన కాంపిటీషన్ అనేది ఈస్ట్ జోన్లో చూసుకుంటే. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఈ జోన్కి అప్లై చేశారు అనుకుంటే ఒక విధంగా కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏ విధంగా మారుతుందో తెలీదు. ఎంత మారినప్పటికీ మనకు వేకెన్సీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా మహా అయితే 20 నుంచి 25 వరకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది నా అంచనా ప్రకారం. సో నెక్స్ట్ జోన్ చూసుకుంటే మనకు ఆర్ఆర్బి కోల్కతా సౌత్ జోన్. ఈ జోన్లో మనకు 4,914 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ మనకు వచ్చినటువంటి అప్లికేషన్ విభాగంలో చూసుకుంటే 51,876 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇంకా మనకు ఈస్ట్ జోన్తో కంపేర్ చేసుకుంటే మన సౌత్ జోన్లో ఇంకా తక్కువ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. 1:10 రేషియోలో ఉంది. అండ్ ఒక పోస్ట్కి 10 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. మహా అయితే ఇంకో 10 మంది పోటీ పడే అవకాశం ఉంది లాస్ట్ డేట్ వరకు. సో జబల్పూర్ జోన్.
మనకు ఈ జోన్ అయిపోగానే సికింద్రాబాద్ జోన్ చెప్పుకుందాం. సో ఈ జబల్పూర్ జోన్లో మనకు 4019 వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పటివరకు మనకు వచ్చినట్టు అప్లికేషన్ చూసుకుంటే 71,468 అప్లికేషన్స్ రావడం జరిగింది. కాంపిటీషన్ వైడ్ చూసుకున్నప్పటికీ మనకు ఒక పోస్టు 18 మంది పోటీ పడే అవకాశం ఉంది. పెద్ద కాంపిటీషన్ కాదని నా ఉద్దేశం. ఓకేనా, మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 30 మంది దాకా పెరిగే అవకాశం ఉంది దీనికి కూడా. సో ఈ విధంగా అనేది కాంపిటీషన్స్ ఉన్నాయి జోన్స్ వైజ్గా. మన సికింద్రాబాద్ జోన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మన జోన్కి వచ్చేసామండి మనం ఇప్పుడు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్. ఇందులో మనకు 9,328 ఖాళీలు ఉన్నాయి. అండ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 2,41,623 మంది అప్లై చేయడం జరిగింది ఇప్పటివరకు. సో కాంపిటీషన్ విభాగంలో చూసుకుంటే మనకు ఒక పోస్ట్కి 26 మంది తలపడే అవకాశం ఉంది. మనం చూసుకుంటే మన కాంపిటీషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. చివరి తేదీ వచ్చేసరికి మనకు 40 నుంచి 45 మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ 2 లక్షల అప్లికేషన్ నాకు తెలిసి 6 కావచ్చు, 7 కూడా కావచ్చు. ఎందుకంటే మనకు చివరి తేదీలో బాగా అప్లై చేస్తారు మనకు. అండ్ 10th క్లాస్ బేస్ ఉద్యోగాలు అట్ ద సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన జోన్ వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి ఈ యొక్క కాంపిటీషన్ అనేది బాగా పెరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.